యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దేవుడా, హాస్పిటల్కి వచ్చినట్టు లేదు, నరకానికి వచ్చినట్టుంది. కాసేపట్లో నిజం తెలిసిపోతుంది. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలి? ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకున్నా కదా, అది మేమే. పేరు? అఖిల్. కాసేపు వెయిట్ చేయండి, డాక్టర్ గారు పేషెంట్స్ ని చూస్తున్నారు. నేను ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే. అమ్మా, ఫస్ట్ నీ హెడేక్ గురించి డాక్టర్కి చెప్పమ్మా. నాకు తొందర ఏముంది అఖిల్, ముందు హారికకి చూపిద్దాం. లేదత్తయ్య, ఫస్ట్ మీరే, మీ తర్వాతే నేను. నువ్వు నేను కాదు హారిక, ముందు నీ బిడ్డ ఆరోగ్యం ముఖ్యం. ఎలా ఉందో ఏంటోనని టెన్షన్గా ఉంది. నాకు అదే కంగారుగా ఉందమ్మా. నాకు అంతకంటే కంగారుగా ఉంది. టెన్షన్ ఎందుకు అఖిల్? ఇది నేను రెగ్యులర్ గా వచ్చే హాస్పిటలే. డాక్టర్ కూడా నాకు తెలుసు. మీరు వెళ్ళి ఇంకో డాక్టర్ దగ్గర అత్తయ్యకి చూపించండి. నేను ఈ డాక్టర్ దగ్గర చూపించుకొని వచ్చేస్తాను. లేదమ్మా, మేము నీతోనే ఉండాలి. నేను వదిలి మేమెక్కడికి వెళ్తాం హారిక? మీరెక్కడికి వెళ్ళరు, నేనే మా పుట్టింటికి వెళ్ళేలా ఉన్నాను. సార్, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. హారిక పద. ఏంటి చెయ్యి వణుకుతుంది? ఇందాక నుంచి ఎలాగే వణుకుతుందండి. దీని గురించి కూడా డాక్టర్కి చెప్పమ్మా. పద. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. అమ్మా రామ్మా. హారిక కూర్చో. హారిక కూర్చోండి. వేరే డాక్టర్ ఉందేంటి? పాత డాక్టర్ అయ్యుంటే ఏదోలా మేనేజ్ చేసుండేదాన్ని. ఇప్పుడు ఎలా? చెప్పండి, ఎవరికి ప్రాబ్లం? తను మా కోడలు డాక్టర్. ఇప్పుడు 4వ నెల. ఇంట్లో ధూపం వేశాం. కడుపుతో ఉన్న మా ఇంకో కోడలికి చిన్న సమస్య వచ్చింది. తనకు కూడా ఏదైనా ప్రాబ్లం అయిందేమోనని మీకు చూపించడానికి వచ్చాం. ఓకే, ఒకసారి ఇలా రామ్మా. వెళ్ళు. వెళ్ళు. దేవుడు, నా పని అయిపోయింది. డాక్టర్, మీకు ఫోన్ వస్తుంది. 1 మినిట్. థ్యాంక్ గాడ్, కాస్త టెన్షన్ తప్పింది. కానీ డాక్టర్ మళ్ళీ వస్తుందిగా, అప్పుడేం చేయాలి? ఏంటి వసు, నువ్వు ఈ నిజం అభితో చెప్పలేదా? చెప్పాలనుకున్నానక్క, కానీ చెప్పలేకపోయాను. తప్పు చేస్తున్నావు వసు. ఆలస్యం చేసే కొద్దీ నీకు, నీ కడుపులోని బిడ్డకి, ఆఖరికి అభి కూడా అపాయం. అది అర్థమవుతుందక్క, కానీ ఏం చేయను? నిజం తెలిసినా నాతో చెప్పలేక నువ్వెంత చిత్రహింస పడ్డావో, ఇప్పుడు నేను కూడా అదే చిత్రహింస పడుతున్నాను. నాకంటే ఆయన పెట్టిన ఒట్టు అడ్డొచ్చింది. నీకేమైంది వసు? బావగారు, అఖిల్, హారిక, పిన్ని ఇంతలా మారిపోయారంటే నాకే నమ్మబుద్ధి కావడం లేదు.
అలాంటిది ఆయన ఎలా నమ్ముతారు? బిడ్డ పుట్టేంత వరకు ఆ ఇంట్లోనే ఉందామా అని అడిగితే ఆయన చాలా సీరియస్ అయ్యారు. రాత్రంతా ఆయన నాతో మాట్లాడలేదు, పొద్దున కూడా కోప్పడ్డారు. అలాంటిది ఈ పచ్చి నిజం చెప్తే ఆయన నమ్మకపోగా మరింత కోపడతారు. ఆవేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారోనని భయంగా ఉందక్కా. అది నిజమే వసు. అభి ఎంత మంచివాడో. కోపం వస్తే అంత ఆవేశపరుడు. అభిని ఆపడం ఎవరి తరం కాదు. నా నోటితో నేను నిజం నీకు చెప్పలేకపోయినా దేవుడు ఆయన నోటితోనే చెప్పించాడు. అలాగే అభికి కూడా అసలు నిజం తెలియాలి. నేను చెప్పకూడదు, నువ్వు చెప్పలేవు. మనకి ఎవరు సహాయం చేస్తారు? అత్తయ్యకి విషయం తెలుసా అక్క? తెలుసని వాళ్ళంటున్నారు. నాకైతే నమ్మకం లేదు వసు. అత్తయ్య ఇలాంటి పనులకి ఒప్పుకోరు. కాని సుమా పిన్ని చెప్పే అబద్ధపు మాటలు అత్తయ్య వింటారు. అంటే అత్తయ్య అండ కూడా మనకి లేదన్నమాట. సారీ అండి, అర్జెంట్ కాల్. ఇట్స్ ఓకే డాక్టర్. హారిక, మై గాడ్, ఫిట్స్ వచ్చినట్టున్నాయి. స్పృహ తప్పి పడిపోయింది. మీరు కొంచెం బయటికి వెళ్ళండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? ఏం ప్రాబ్లం లేదంటున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరు బయటికి వెళ్ళండి. సిస్టర్, అర్జెంట్గా వార్డ్ బాయ్స్ ని పిలవండి. తనని వెంటనే ఐసీయూకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయాలి. ఓకే డాక్టర్. అవసరం లేదు డాక్టర్. మీకేం కాలేదా? లేదు. మరెందుకు ఇలా చేశారు? మా ఆయన్ని అత్తయ్యని బయటికి పంపించడానికి. వాళ్ళెందుకు బయటికి వెళ్ళాలి? నేను మీతో మాట్లాడటానికి. నాతో మీరేం మాట్లాడతారు? ఆ, ఓ నిజం. ఏంటా నిజం? నా కడుపులో బేబీ లేదు. వాట్? అంటే మీరు ప్రెగ్నెంట్ కాదా? ప్రెగ్నెంట్ని, బట్ అబోర్షన్ అయ్యింది. ఎప్పుడు? నెల క్రితం. అంటే మీ ఆయనకి మీ అత్తయ్యకి ఈ విషయం తెలుసా? ఆయనకి తెలుసు, అత్తయ్యకి తెలీదు. ఎందుకు చెప్పలేదు? చెప్తే తట్టుకోలేరు. ఆవిడ హార్ట్ పేషెంట్. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? నా కడుపులో బేబీ బాగుందని మా అత్తయ్యకి అబద్ధం చెప్పాలి. నేను ఒక డాక్టర్ని, అబద్ధం ఎలా చెప్పను? నేనొక మంచి కోడల్ని, నిజం చెప్పి మా అత్తయ్యని ఎలా చంపుకోను? ఐఎమ్ టోటల్లీ కన్విన్స్డ్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నీకు అసలే తలనొప్పిగా ఉంది, కూర్చో అమ్మా.
అదేంటి డాక్టర్ కదా ముందు బయటికి రావాలి, నువ్వొచ్చావేంటి? అంత బాగుందంటండి, ఏ ప్రాబ్లం లేదంట. పదండి వెళ్దాం. ఆ మాట డాక్టర్ కదా చెప్పాలి, నువ్వు చెప్తున్నావేంటి? పాపం, అమ్మ కోసం ఆరాటపడుతున్న ఒక మంచి కొడుకు, కోడలు తల్లైతే చూడాలని తాపత్రయపడుతున్న ఓ మంచి అత్తగారు. డాక్టర్, మా ఆవిడకి ప్లీజ్ డాక్టర్ త్వరగా చెప్పండి, మా అమ్మని తీసుకుని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. తెలుసు మిస్టర్ అఖిల్, మీ అమ్మగారి కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. మీరొక మంచి కొడుకు. అవును డాక్టర్, వీడు చాలా మంచివాడు. కాబట్టి మీరు అదృష్టవంతులు. హ్యాపీగా ఉండండి. డాక్టర్ ప్లీజ్ ముందు మా బేబీ ఎలా ఉందో చెప్పండి. తెలీదా? అరే నాకెలా తెలుస్తుంది? మీరు ఏ రోజుకైనా తండ్రి అవుతారు, తప్పకుండా అవుతారు, అయి తీరతారు సార్. ఏమంటుంది తను? మీ కోడలు త్వరలో తల్లవుతుంది, మీరు నానమ్మ అవుతారు అంటుంది. అంటే తను నిజంగా కడుపుతోనే ఉంది కదా? సారీ, తనకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. డాక్టర్, నేను చెప్పింది మా నర్సు గురించి, మీ గురించి కాదు. అంటే మా ఆవిడకి ఏ ప్రాబ్లం లేదు కదా? ఫస్ట్ మీ అమ్మగారి ప్రాబ్లం గురించి ఆలోచించండి. వెళ్ళండి. నాకేం ప్రాబ్లం లేదు, నాకేం సమస్య లేదు. ఉంది, అందుకే కదా హాస్పిటల్కి వచ్చారు. మీకెలా తెలుసు డాక్టర్? మీ ఆవిడ ఎంతా చెప్పింది, అది మీరు తెలుసుకోకూడదు. డాక్టర్ సీన్ లాగ్ అవుతుంది, త్వరగా కట్ చెప్పండి. మీరేం మీ కోడల గురించి వరి అవ్వకండి. తను హెల్దీగా ఉంది, తన బేబీ కూడా బాగుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరొక మంచి కొడుకు, మీరొక మంచి తండ్రి కూడా అవుతారు. మీ మదర్ హెల్త్ సెట్ అయ్యే వరకు మీ ఆవిడ్ని మా హాస్పిటల్లోనే చూపించండి. వేరే హాస్పిటల్కి తీసుకెళ్లి ఆవిడ్ని కష్టపెట్టకండి. ప్రతి చోట నాలాంటి డాక్టర్ కమ్ యాక్టరు ఆవిడికి దొరకడం కష్టం. ఆ? ఏమంది ఆవిడ? అంత హ్యాపీగా ఉందంటండి. అత్తయ్యను వేరే డాక్టర్ దగ్గర చూపించాలి. పదండి వెళ్దాం, పదండి పదండి వెళ్దాం, పదండి పదండి పదండి. హాస్పిటల్కి వెళ్ళిన హారిక ఇంకా ఇంటికి రాలేదు. నిజం తెలిసిపోయి అట్నుంచటే పుట్టింటికి వెళ్ళిపోయిందేమో. హారిక నా పేరు కూడా చెప్పుంటే నన్ను వదిన అఖిల్ కలిసి ఇంట్లో నుంచి గెంటేస్తారేమో. హారిక కూడా ఏమైనా అయ్యుంటుందేమోనని చెకప్ కోసం తీసుకెళ్లారు. అక్క, నిన్న నువ్వు ధూపం వేసినప్పుడు హారిక ఎక్కడుంది? అందరితో పాటు తను కూడా హాల్లోనే ఉంది. అంటే అప్పుడు తనకేం కాలేదుగా? ఆ, అంటే హారిక
ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తుందని నా డౌట్ అక్క. కరెక్టే వసు, తను పైకి ప్రెగ్నెంట్ అని చెప్తోంది కానీ తనలో ఆ లక్షణాలు ఒక్కటి లేవు. హారిక మనందర్నీ మోసం చేస్తుందన్నమాట. తనొక్కతే ఆ పని చేయటం లేదు వసు. నాకు తెలిసి సుమంగళి పిన్ని హస్తం కూడా ఉందేమో అనిపిస్తుంది. హారిక గురించే టెన్షన్ అవుతున్నారా? అవును, ఆ విషయం మీకెలా తెలుసు? హారిక మాకంతా చెప్పింది లేపిన్ని. ఆ? 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 అంతా చెప్పిందా? అది నీకు చెప్పిందా? అంటే హారిక నాకు చెప్పింది, నేను వసుకు చెప్పాను. నువ్వెవరికి చెప్పావే? ఇంకా ఎవరితో చెప్పలేదు. అఖిల్తో చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? పోయి పోయి వాడితో చెప్తావా? అయ్యో, చెప్తే ఏమైంది? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా. తెలిస్తే కొంపలు అంటుకుంటాయే. అయినా ఆ తెలి తక్కువ హారిక మీతో ఎందుకు చెప్పింది? మీరెందుకు మాతో చెప్పలేదు? చెప్పాల్సిన విషయం ఏంటి అది? పైగా మీతో ఎలా చెప్పను? ఇప్పుడు చెప్పేశారుగా. ఏమని చెప్పాను? ఆ విషయమే. ఏ విషయం? అంతా తెలిసిపోయాక ఇంకా దాస్తారెందుకు పిన్ని? అభర్షణ అయిందని అబద్ధం చెప్పడానికైనా దాయాలి కదా. అబోర్షణ అంటే ఇంకో అబద్ధం చెప్పాలని అనుకుంటున్నారా? అంటే అది అది నేను మీకేం చెప్పలేదు, మీరేం వెళ్ళలేదు. బన్నీ వచ్చాడు, వాడికి ఏం కావాలో చూడండి చూడండి. డౌట్ లేదు వసు, హారిక ఏంటి బన్నీ అలా ఉన్నావు? మా మిస్ ఒక టఫ్ హోంవర్క్ ఇచ్చింది మమ్మీ. ఏంటో ఆ హోంవర్క్? పాండవులంటే కౌరవులకి ఇష్టం లేదు కదా. అవును. ఒకసారి పాండవులను లక్క ఇంట్లో పెట్టి ప్రాణాలతో చంపేయాలని కౌరవులు అనుకున్నారు కదా. అనుకున్నారు, కానీ అదృష్టం కొద్దీ పాండవులు బ్రతికేశారు. మరి వెంటనే పాండవులు వెళ్ళి కౌరవులతో యుద్ధం ఎందుకు చేయలేదు? కురుక్షేత్రం వరకు ఎందుకు ఆగారు? నిజంగా ఇది కష్టమైన హోంవర్కే బన్నీ, బాగా ఆలోచించాలి. ఆలోచించి ఆలోచించి హెడ్ఏక్ వస్తుంది పెద్దమ్మా. డోంట్ వరీ బన్నీ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను హోంవర్క్ చేపిస్తానుగా. థ్యాంక్ యూ మమ్మీ. వెళ్ళు. నీ దగ్గర ఆన్సర్ ఉందా వసు? లక్క ఇల్లు తగలబడిపోయిన తర్వాత పాండవులు కౌరవులతో ఎందుకు యుద్ధం చేయలేదు? అది నాకు తెలియదక్కా, కానీ మన ఇంట్లో జరుగుతున్న దానికి ఒక సమాధానం దొరికింది. ఏంటి వసు? హారికొచ్చినట్టుంది. వదిన చిన్నోడు కోపంగా వస్తున్నారు, హారిక కంగారుగా వస్తోంది. నిజం తెలిసిపోయిందా ఏంటి? వదినా, నువ్వు నాతో మాట్లాడుకొదినా. చిన్నోడా, నువ్వు ఇంత పని చేస్తావు అనుకోలేదు అత్తయ్య.
అంటే అంతా తెలిసిపోయిందన్నమాట. నిజం తెలిసి కూడా నువ్వు అలాంటి పని చేస్తావా వదినా? అసలు ఏమనుకుంటున్నావు అత్తయ్య నువ్వు? అంటే ఆ రోజు హారికకు అలా ఆ రోజు గురించి కాదు, నిన్నటి గురించి అడుగుతున్నాను. నిన్న నిన్నేం చేసావో తెలుసా నువ్వు? నీకు చెప్పే చేశాను కదరా. నిన్న నాకు కర్డ్ రైస్ ఇచ్చావు, అందులో సాల్ట్ ఎక్కువ వేసావు. దానివల్ల నా బీపీ రైజ్ అయిందంట. అందుకే తలనొప్పి వచ్చిందంట. బీపీ ఉన్న వాళ్ళకి సాల్ట్ ఎక్కువ ఇవ్వకూడదని తెలీదా అత్తయ్య నీకు? నీ వల్ల అమ్మ రాత్రంతా తలనొప్పి అని బాధపడింది. ఇంకోసారి నీ చేత్తో ఏమిచ్చినా తీసుకోను, తినను.